అందరూ కలిసి ఢిల్లీలో ఒకే తిరంగ జెండా పట్టుకొని అమిత్ షా, మీకు స్టాలిన్, ఇట్లా అందరూ కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది. పాకిస్తాన్కి ఎలాంటి మెసేజ్ ఇస్తాం, ఎంత అద్భుతమైన మెసేజ్ ఇస్తాం పాకిస్తాన్కు, ప్రపంచానికి. ఒక్కసారి ఆలోచించండి. ఢిల్లీ నగరంలో నరేంద్ర మోడీ, పక్కన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పక్కన అమిత్ షా, పక్కన మల్లికార్జున్ ఖర్గే, పక్కన రాజ్నాథ్ సింగ్, పక్కనే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఇలా అందరు నాయకులు ఉంటారు లైన్గా. అందరూ తిరంగ జెండా పట్టుకుంటారు. ఇంత గర్వకారణంగా ఉంటుంది భారతీయులు. ఒక్కసారి ఊహించండి. తిరంగ యాత్ర ఇది. హైదరాబాదులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్, పక్కనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ పక్కనే అసదుద్దీన్ ఓవైసీ, పక్కనే బట్టి విక్రమార్క, ఇలా అన్ని పార్టీల నాయకులు పక్కనుంటే ఎంత ఎఫెక్టివ్ తిరంగ జెండా జరిగిపోతుంటే తెలంగాణ ప్రజల్లో దేశభక్తి ఎంత అద్భుతంగా కలుగుతుంది చూడండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ సీన్ ఒక్కసారి ఊహించండి. ఇట్లుంటే భారతీయుడిగా మనకి ఎంత గర్వకారణం. ఈ పాకిస్తాన్లో వెన్నులో వణుకుతుందా? పాకిస్తాన్ చూడండి భారతదేశం ఎంత గొప్పగా ఐక్యంగా ఉంది అని. ఇలాంటిది కోరుకుంటున్నారు భారతీయులు. అన్ఫార్చునేట్లీ మళ్ళీ మేము రాజకీయాలు జరుపుకుంటాం, మేము మళ్ళీ ఇందులో కూడా మా రాజకీయ జమాలెక్కలే వేసుకుంటాం అంటే భారతీయులుగా ఆవేదన కలుగుతుంది. భారత్ తిరంగ జెండా 140 కోట్ల భారతీయుల సమిష్టి వారసత్వం. దాన్ని విభజించకండినే కోరుకున్నాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే నాగేశ్వర్. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు, ప్రముఖ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని ఒక రకంగా మాట్లాడే పరిస్థితి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న పర్యవసానాలు మరొక వార్త వస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? సింధూర్ అనే ఆపరేషన్ మోదీకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అంటే ఇట్ టేక్స్ టైమ్ టు రియల్లీ అనలైజ్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. అవును. ఎందుకంటే ఇప్పటిదాకా భావోద్వేగం ఉంటుంది. ఎందుకంటే అందరి దృష్టి పాకిస్తాన్ సంగతి తేల్చాలి అని, పాకిస్తాన్ పైన సహజంగానే ఉండేటువంటి ఒక భావోద్వేగం ఉంటుంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా. ఇప్పుడు థింగ్స్ సెటిల్ అవుతున్న కొద్దీ క్వశ్చన్స్ మొదలవుతాయి. ముఖ్యంగా ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అంటే, ఇవాళ కూడా మీరు నమస్తే తెలంగాణలో అవును మోడీ మస్క భారత్ ఉంది, వ్యూహాత్మక వైఫల్యము అవును అంటూ వివిధ విశ్లేషకుల వ్యాఖ్యల్ని, కాలమిస్టులను కోట్ చేస్తూ వార్త వచ్చింది. అవును సార్. ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంటే, దేశంలో ఏర్పాటైన ఒక వాతావరణం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ రెండింటి మధ్య ఒక రకమైన గ్యాప్ కనబడుతుంది. దేశంలో ఏర్పడినటువంటి వాతావరణం ఆ మాటకొస్తే మోడీ అభిమాన పరివారమే ఏర్పాటు చేసిన వాతావరణం. ఒక భావోద్వేగము, పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ సంగతి తేల్చేశాం, వాడి రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనున్న నూర్ఖాన్ బేస్ లేపేశాం, కిరాణా హిల్స్ ఏదో ఉన్న న్యూక్లియర్ స్టోర్ని లేపడి అటాక్ చేశాం, పాకిస్తాన్ అయిపోయింది పనిగా, పాకిస్తాన్ ఆర్మీ ఇక సోషల్ మీడియాలో తసీం మునీర్ చచ్చిపోయిండు, షబాజ్ షరీఫ్ బంకర్లా దాక్కున్నాడు, ఇలాంటి అన్నీ కూడా వచ్చాయి. సో ఈ స్థాయిలో ఒక వాతావరణం క్రియేట్ అయ్యాక పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ పైన భారతదేశం మిలిటరీ సుపీరియారిటీ సాధించింది నిజం, అనుమానం లేదు. ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా పాకిస్తాన్ పైన భారతదేశ మిలిటరీ సుపీరియారిటీని స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసింది. కానీ దీన్ని ఇంకా ఎక్కువ చేసి పాకిస్తాన్ పని అయిపోయింది, ఇక తీవ్రవాదులు లేకుండా చేసి ప్రశ్న. ఇక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు చూడండి, సింధూరాన్ని చెరిపేస్తే టెర్రరిస్టుల హెడ్ క్వార్టర్స్ని లేకుండా చేశాను. సో ఈ వాతావరణం క్రియేట్ చేశాక, అంటే మిలిటరీ సాధించిన ఒక గొప్ప విజయం, మిలిటరీ సుపీరియారిటీని ఎమోషనల్ పాలిటిక్స్ వైపుగా మళ్లించాక దాని ఆబ్వియస్ కాన్సిక్వెన్స్ ఏముంటుందంటే, మరి ఎందుకు ఆపారు? మరి ఇంత విజయం సాధించారు కదా. సో పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల ధ్వంసం,
పాకిస్తాన్ న్యూక్లియర్ స్టోర్ పైననే అటాక్ చేశాం. అది ప్రభుత్వం చెప్పలేదు కానీ మీడియాలో సోషల్